అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతులను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ కొల్లూరి శ్రీనివాసరావు గారు వారికున్న వ్యవసాయ భూమిలో రకరకాల ఆకుకూరలను పండిస్తున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంట విధానాలను, సాగు అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. మీరు అంటే మొదటి నుంచి వ్యవసాయమేనండి? మొదటి నుంచి వ్యవసాయం సార్. అంటే మీ పూర్వీకులు కూడా? పూర్వీకులు కానించి. అయితే మీరు ఇంతకు ముందు రసాయన వ్యవసాయం చేశారు కదా, ఈ రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం గొప్పతనం తెలుసుకుని అలా మారారు. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ ఆ స్టాఫ్ వాళ్ళు ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని 1-4 సార్లు వచ్చి చెప్పడం, దాని నుంచి కొంచెం క్రమేణా మార్పులు చేసుకుంటా ఇప్పుడు రసాయనిక వ్యవసాయం పూర్తిగా మానుకొని ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో పూర్తిగా చేసుకుంటా వస్తూ ఉన్నాం. అంటే మీరు స్టాఫ్ అంటే ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం? 2 సంవత్సరాలు సార్. అంతకు ముందులో ఎలా ఉందండి? అంటే రసాయన వ్యవసాయం చేసినప్పుడు ఎట్లాంటి నష్టాలను చూసారు మీరు? నష్టాలంటే మాకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, రాబడి తక్కువ అవుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే పెట్టుబడి తక్కువతోటి ఎక్కువ ఆదాయం పొందుకుంటున్నాం. కానీ ఏంటంటే మనకి త్వరగా వచ్చే చేతికి ఇప్పుడు వచ్చే పైర్లు పెట్టుకుంటున్నాం, అన్ని రకాల ఆకుకూరలు. ఓకే. మీరు ప్రత్యేకించి అండి ఇక్కడ ఈ నేలలకు తగ్గట్టు చాలా మంది రకరకాల పంటలు వేస్తున్నారు, అయినా కానీ మీరు ప్రత్యేకించి ఆకుకూరలు ఎంచుకోవడానికి కారణం ఏంటి? మాకు 15 రోజుల నుంచి 20 రోజుల లోపల మాకు పంట చేతికి వస్తుంది. ఎంత విస్తీర్ణంలో మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? 1.5 ఎకరా. దీనిలో రకరకాల ఆకుకూరలు అన్ని రకాలు ఉంటాయి. మీరు ఆకుకూరలు అంటే రకరకాలు వేస్తున్నా ఉన్నారు. ఈ ఆకుకూరలు ఏది వేసినా సరే ముందు నేలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలా సిద్ధం చేస్తున్నారు? అంటే ఎలాంటి సేంద్రియ ఎరువులని నేలకు అందిస్తున్నారు? గొర్రెలు ఉన్నాయి సార్. గొర్రెల మందుతో ఏంటంటే గొర్రెల మందు కట్టుకొని విత్తనాలకు ముందు గొర్రెల మందు కట్టుకొని అవతలకి మార్చుకోవాల్సిన ఆ బిట్లో పెద్ద ఐటమ్ అయితే టాటర్లు పెట్టి దున్నిస్తాము. లేదంటే మన చేతితో లాక్కునేది అడ్డ ఒకటి ఉంది, దాంతో మేము సాగు చేసుకుంటాం. అంటే అది మీకు అంటే మనుషులు పెట్టి లాగేది కూడా తేలిగ్గానే ఉంటుంది. అంటే మీ నేల ఇక్కడ ఇసుక నేల కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు, మామూలుగానే ఉంటుంది. మరి పంట కాలంలో ఏమేమి అందిస్తున్నారు? మొదట్లో అంటే గొర్రెల ఎరువేనా ఇంకా పశువుల ఎరువు? గొర్రెలు సాలినప్పుడు మనకి ఇబ్బంది అయినప్పుడు పశువుల ఎరువు వాడుకుంటాం. ఇప్పుడు ఆకుకూరలు మొదలు పెట్టినాక మళ్ళీ ఏమన్నా అందిస్తారా? ఇవ్వాల్సిన ఆకుకూరలు అవసరం లేదు సార్. వేసిన తర్వాత దుక్కులో వేసుకోవటమే ఎరువు. ఎందుకంటే ఇవి తక్కువ పంట కాలం కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. అంత ఇబ్బంది మాకు 15-20 రోజుల లోపల వస్తుంది కాబట్టి మళ్ళీ పైరంతా తీసుకున్న తర్వాత మళ్ళీ దుక్కులు వేసుకుంటాం. ఇక్కడ మీ ఆకుకూరలన్నీ కూడా ఒక్కొక్క దశలో కనపడుతున్నాయి. అంటే ఒకే వెరైటీ 2-3 దశల్లో ఉన్నాయి. అంటే మీరు కస్టమర్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా అంటే లేదు అనిపించుకోకుండా సైకిల్ లాగా మెయింటైన్ చేస్తారు? ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది. ఏదంటే ఐటాలుగా పెట్టుకుంటా వస్తాం, ఒక్కొక్క బిట్ ఒక్కొక్క ఐటంగా. ఇక్కడ ఇది అంటే ఒక అదే ఇప్పుడు ఉదాహరణకి పాలకూర ఏదైనా తీసుకుంటే అది అయిపోయేటప్పటికి మళ్ళీ ఇంకో ప్లేస్లో రెడీ అవ్వాలి. అది అలా మీరు ఇక్కడ ఈ మడులు బిట్లుగా మీరు పెట్టుకుంటా వస్తాం. మరి ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆకుకూరల్లో ఏ రకాలు పండిస్తున్నారు మీరు? ఎన్ని రకాలు ఉండొచ్చు?
పెరుగు తోటకూర, కొయ్యి తోటకూర, చిరుకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర. గోంగూరలో కూడా 2 రకాలు ఉన్నాయి సార్. అంటే కొండ గోంగూర అని, కొండ గోంగూర అని, తెల్ల గోంగూర అని అంటారు కదా. అది ఒకటి. పెరుగు తోటకూరలో కూడా వచ్చేసి ఎర్ర పెరుగు తోటకూర, మామూలు పెరుగు తోటకూర 2 ఉన్నాయి సార్. మన కాడ దాదాపు 10 ఐటమ్స్ ఉంటాయి సార్. ఓకే. అంటే ఇప్పుడు అంటే ప్రజెంట్ చూస్తే మీ దగ్గర అది కొత్తిమీర, పుదీనా లాంటివి కూడా వేస్తారు? సీజన్ బట్టి వేసుకుంటాం సార్. మనకి చుట్టూరా కూడా అంటే ఒకే రకం ఆకుకూర ఉంది. ఇదేంటండి వెరైటీ ఏంటి? వెరైటీ అంటే పెరుగు తోటకూర. పెరుగు తోటకూర మొత్తం పెరుగు తోటకూర. రోజులు తేడా ఉంటాయి. రోజులు తేడా ఉంటాయి. పెరుగు తోటకూర మీరు అంటే విత్తనం ఎట్లా వేసుకుంటున్నారు? అంటే చల్లేసుకోవటం సార్. ఇసుకలో కలిపి చల్లేసుకొని చేసుకున్నాం. ఇప్పుడు మొలక వచ్చేసి 3 రోజుల కల్లా మొలక వచ్చేస్తుంది. ఈ 15-20 రోజుల లోపల మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎట్లా అండి? లాగేసి ఇస్తున్నారా లేదంటే కట్ చేసుకుంటున్నారా? లాగేసేస్తున్నాం సార్. వేలతో సహా లాగేసి ఇచ్చేస్తున్నారు ఒకసారి కేక? ఒకసారి. మీరు అంటే ఇట్లా భాగాలుగా తీసుకున్నారు కదా, అది ఒక్కొక్కటి ఎన్ని సెంట్లు ఉంటుంది? అది ఎన్ని సెంట్లు అని కాదు సార్. ఇప్పుడు ఫిక్స్డ్ అనేది ఏముండదు. మనకు అవసరాన్ని బట్టి పెంచుకుంటున్నాము. అవసరం లేనప్పుడు కొంచెం తగ్గించుకుంటాం. అలాగా. ఇక్కడ మనకైతే చుక్కకూర కనబడుతుంది కదండి. దీన్ని అంటే విత్తనం ఏ విధంగా వేసుకుంటారు? ఇక్కడ మనకి దుబ్బులుగా కనిపిస్తుంది. ఇది ఎలా మీరు సీడ్ వేస్తున్నారు? మామూలుగా పీకేదానికైతే ఒక రకంగా పెట్టుకుంటాము. అంటే ఏం చేస్తారు పీకడానికి అయితేనేమో? పీకడానికి కొంచెం దగ్గరగా పెట్టుకుంటాము. అదే కోతకానికి మా డిమాండ్ ఉండేది తీసుకోవాలనుకున్నప్పుడు ఏమంటే కొంచెం ఒత్తుగా పెట్టుకొని దాన్ని ఒక 5 నెలలు 6 నెలలు ఉండేలాగా దాన్ని పెట్టుకుంటాం. 5-6 నెలలు అంటే ఎన్ని కటింగ్స్ తీసుకుంటుంటారు? నెలకు వచ్చేసి 2-3 కోతలు జరుగుతాయి. అట్లా దాన్ని బట్టి మనకు సేల్స్ని బట్టి. ఇప్పుడు కటింగ్ లేదంటే వేరుతో సహా పీకడం అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతున్నారు మీరు? అది మనకు మార్కెట్ సేల్స్ని బట్టి, అక్కడ డిమాండ్ని బట్టి ఉంటుందిలో. 10 రోజులు మనకి ఇబ్బంది లేదనుకుంటే అలాగే అట్టి పెట్టుకుంటాం. లేదు మనకు త్వరగా అవసరం అనుకునే ఇలాగ తీసుకుంటాం. కాకపోతే ఇట్లా కటింగ్ ద్వారా అయితేనే మీకు ఎక్కువ రోజులు వస్తాయి. ఇలాగైతే ఒకసారి తోటి వెళ్ళిపోతుంది. అదే. ఓకే. మరి ఒక 5 నెలలు అట్లా ఉంటుంది అనుకోండి. ఇట్లా ఎక్కువ కాలం ఉండే వాటిని అంటే కటింగ్ జరిగే వాటికి మరి పంట సమయంలో ఏమైనా ఇస్తున్నారా? ఇస్తున్నామంటే చేప కషాయం, జీవామృతం ఇలాంటి మా స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు 15 రోజులకి 20 రోజులకి వచ్చినప్పుడు ఈ టైంలో ఇది వాడండి అంటే దాన్ని వాడుకుంటాం. వాళ్ళ సలహా మేరకు అది చేసుకుంటూ ఉంటాం. కొంత మనం తయారు చేసుకుంటాం, కొంత వాళ్ళు ఇస్తుంటారు. అంటే పీకే విధానంలో అయితేనే అంత అవసరం రాకపోవచ్చు. అంత రాదు కదా. కానీ ఇట్లా కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి అవసరం అవుతుంది. మరి ఇక్కడ మనకి అంటే మీరు గోంగూరలో 2 రకాలు ఉన్నాయన్నారు కదా? ఉన్నాయి సార్. ఒకటేమో కొండ గోంగూర, ఇంకోటేమో నాటు గోంగూర లేదంటే తెల్ల గోంగూర అంటున్నారు. ఇది ఎలా అండి? ఇదంటే మామూలుగా జల్లేసుకుంటున్నారు. ఇత్తనం జల్లేసి దున్నిచ్చేసుకోవటమే ఒకసారి సరిపోద్ది. ఇదేంటంటే మార్కెట్కి డైలీకి పంపించే వాళ్ళం కాబట్టి కట్ట లెక్క పంపుతాం. ఫంక్షన్లో ఎవరైనా ఆర్డర్ చేస్తే కోసి కేజీ లెక్క పంపుతాం. ఆకుగా. ఇది ఏంటంటే మామూలుగా ఈ కట్ చేసుకునేది ఈ పొడి కూర కేజీ లెక్క పంపిస్తుంటాం. దేని రేటు దాందే? దేని రేటు దానికి. కట్టల లెక్క వేరు, ఈ పొడి కూర. ఇది గోంగూర విత్తనం వేసిన తర్వాత అంటే ఎన్ని రోజులు పడుతుంది అది మొలక రావడానికి? మొలక ఇది 3 రోజుల కల్లా వచ్చేస్తుంది. కటింగ్ రావడానికి? కటింగ్ రోజు పడడానికి ఒక 4 పట్టింది. మరి తోటకూరలో ఇది ఇంకొక రకం అనుకుంటా కదండి? ఇది కొయ్యి తోటకూర సార్. ఇది ఎలా చేస్తున్నారు మరి? అంటే మీరు ఇది కూడా సేమ్ ఎన్ని రోజులు పడుతుంది ఇది? ఇది డైలీ అంటే ఇది పెరికేది ఏం కాదు కదా సార్. ఇది కోసుకునేది కాబట్టి 15 రోజులకి కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఇది ఎన్ని రోజులు పడుతుంది? ఏంటిది? విత్తనం చల్లిన తర్వాత ఇది కూడా అంతేగా? ఇసుకలో చల్లేసి ఇసుకలో కలిపి చల్లుకొని చేసుకుంటాం. అది అంటే ఎన్ని నెలలు ఉంచుతున్నారు దీన్ని? ఇది దాదాపు మనకి 10 నెలలు ఉంటుంది సార్. 10 నెలలు వస్తుంది ఉన్నట్లో. అంటే 10 నెలలు అంటే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. మొత్తంలో కల్లా మనకి ఒక్కసారి ఇత్తనం పెడితే మాకు 10 నెలలు వస్తుంది. కొయ్యి తోటకూర ఇక్కడ కొరవ ఎన్ని ఐటెల్కి వెళ్ళిపోతా ఉంటాయి. కానీ డిమాండ్ కూడా అట్లానే ఉందా అంటే మార్కెట్లో? మార్కెట్ ఎప్పుడు ఉంటుంది సార్. ఆ రోజు ఈ రోజు అనేది ఏమి ఉండదు, కంటిన్యూగా పోతానే ఉంటుంది. పసుపు అలానే బులుగు జిగురు అట్లా కనబడుతున్నాయి.
వాటి వల్ల మీకు ఉపయోగం ఏమేమి కనపడింది? దోమ ఉంటుంది కదా, సన్న దోమ ఉంది సార్. అవును. ఆ దోమ ఏంటంటే ఈ పైరులో ఉన్నది అటు ఇటు తిరిగేటప్పుడు దానికి అంటుకునేది దాన్ని ఆగిపోద్ది, మనకి దానికి ఉపయోగపడుతుంది. ఓకే, దాని ప్రభావం అసలు ఎట్లాంటి దోమ వస్తుంది అనేది కూడా మీకు తెలుసుకోవాలి. అప్పుడు జిగురు అట్లా కనపడుతుంది కదా, దాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం మరి ఇదేంటండి ఇదే ఆకుకూర అంటే మనకి కొత్తగా కనపడుతుంది నాకైతే. కొత్తగా కనపడుతుంది అంటే దీన్ని సిరుకూర అంటారు సార్. దీన్ని వచ్చేసేసి మామూలుగా తీసుకొని ఈ సిరుకూర అంటారు కదా. ఇది మాకు ఎక్కువగా ఒంగోలు, కందుకూరు, టంగుటూరు, సింగరాయకొండ ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పోద్ది సార్ సిరికూర. సిరికూర ఇది కూడా విత్తనం చల్లేసుకుంటాం. విత్తనం చల్లే సేమ్ పెరుగు కూర లాగా. దీన్ని కూడా అంటే ఇసుక కలపాలా? విత్తనాన్ని ఇసుకలో కలిపే చల్లాలి. ఇది సన్నగా ఉంటుంది విత్తనం. ఇది ఎలా అండి అంటే పీకేసి ఇస్తామండి? పీకేసుకుంటాం. ఎన్ని రోజులకి మీకు రెడీ చేతికి వస్తుంది? మామూలుగా 15-20 రోజుల లోపల తీసేసుకో అలాగే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎర్ర తోటకూర కనపడుతుంది, అంటే ఇది ఏ ఉద్దేశంతో వేశారు? కొద్దిగా కనపడుతుంది. ఇది శాంపిల్గా పెట్టాం సార్. ఇక్కడ ఎంప్లాయీస్ మామూలుగా ఇక్కడ చుట్టుపక్కల వస్తుంటారు కదా, వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా అడుగుతుంటారు. దానికోసం వాళ్ళకి లేదనకుండా కొంచెం కొంచెం పెట్టి వాళ్ళకి అందిస్తూ ఉంటాం. ఇది కూడా అంతే పీకేసి ఇది పీకోవటం సేమ్ పెరుగు తోటకూరే, కాబట్టి కలర్ మార్పు. అదే టేస్ట్ ఎలా ఉంది మీరు గమనించారా ఇప్పుడు? టేస్ట్ బాగానే ఉంటుంది. టేస్ట్ బాగానే ఉంటుంది, ఇబ్బంది. ఇదేంటంటే మన బీట్రూట్ కూరలాగా ఎరుపుగా వస్తుంది, అది మామూలుగానే ఉంటుంది. ఇంకా ఆకుకూరలో ఇంకేమేమి ఉన్నాయండి? మన కాడ ఆల్ వెరైటీ మొత్తం ఉంటాయి సార్. కాకపోతే ఏంటంటే పాలకూర ఇప్పుడు మొలక దశలో ఉంది. మామూలుగా బచ్చల కూర ఇలాంటివి, సిలోన్ బచ్చలి, అది ఏ బచ్చ తీగల బచ్చ అంటారు, మామూలుగా ఇదేమో సిలోన్ బచ్చ. మాకు అంటే గార్డెన్స్ లో ఎక్కువ కనబడుతుంటాయి. మీరు కూడా ఈ అరటి కొన్ని పళ్ళ రకాల మొక్కలు ఏదో ఒక 2 సెంట్ల స్థలంలో మధ్యలో వేసినట్టున్నారు. అంతే సార్. ఇప్పుడు అది కూడా అంతే, అంటే కొంతమంది ఎవరో అడుగుతుంటారు. ఇప్పుడు సేల్స్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ఆ ప్లేస్ వేస్ట్ కాకుండా ఆ మొక్కల సందులో ఇది పెరుగుతూ ఉంటుంది. మరి ఈ ఆకుకూరలకి నీరు ఏ విధంగా అందిస్తున్నారండి? మాకు స్ప్రింక్లర్లు ఉన్నాయి సార్. స్ప్రింక్లర్ ద్వారా అందిస్తుంటాము. మాకు ఎండాకాలం కానీ వానాకాలం కానీ వాడుకుంటూ ఉంటాం సార్. బాగానే ఉంది వాటర్ బాగానే ఉంది. వర్షాకాలం అయితే 5-6 చిలకలు ఆడేది ఇప్పుడు 2-3 ఆడుతున్నాయి. అది నీళ్ళ ప్రాబ్లం ఇప్పుడు. అంటే భూమిలో నీరు తక్కువ, వాటర్ శాతం తక్కువ. పండించడం వరకు ఓకే. మరి ఇది కటింగ్ కోత ఏ విధంగా జరుగుతుంది? అంటే డైలీ జరుగుతుంటుందా, లేదంటే వారంలో స్పెసిఫిక్గా ఈ రోజులనే ఏమైనా ఉంటుందా? వారం రోజులు మొత్తం జరుగుతూ ఉంటుంది కానీ సార్, శనివారం రోజు తగ్గుతుంది సార్. మరి డైలీ అంటే అన్ని రకాల ఆకుకూరలు కటింగ్ అయితే జరుగుతుంటాయి? కంపల్సరీగా అన్ని రకాలు మన కాడ ఉన్న ఐటమ్ మొత్తం ప్రతి వారం జరుగుతూ ఉంటాయి. శనివారం ఒకరోజు తగ్గుతాయి సార్. మరి ఇది మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు? దీని ధర ఎట్లా డిసైడ్ అవుతుంటుంది? అంటే ఎంత రేట్ అనేది ఎట్లా మనకి ఆ రోజు ఈ రోజు అనుకున్న సంవత్సరం బార్ మీద ఇచ్చేది కాబట్టి 5 రూపాయల కాడికి ఇస్తారు. ఒకరితో మాట్లాడేసుకుంటారా? కాంట్రాక్ట్గా వాళ్ళు ఇచ్చి మనకు వాళ్ళు 100 చెప్పచ్చు, 500 చెప్పచ్చు, 1000 కట్ట చెప్పచ్చు. కట్టను బట్టి రేటు వాళ్ళకి ఎంత ఉంటుంది సుమారుగా? ఒక్కొక్క కట్ట వచ్చేసి మనకి 5 రూపాయల కాడికి, అంటే 100 కట్టలు వచ్చేసి 500 అలాగా. అంటే వాళ్ళకి ఆ రోజు ఒక 100 కట్టలు కావాలంటే 100, 200 కావాలంటే 200 కట్టలు, ఏ వెరైటీ ఎన్ని కావాలనేది కట్టేసి పంపించేస్తారు. అలాగే మనం చేలో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, మనం బావాల్సిన పని లేదు. మీరు అంటే ఇప్పుడు అంటే కష్టపడి ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు కదా, అంటే జనరల్ రేటుకి ఇచ్చేస్తున్నారా, లేదంటే ఎక్కువ రేటు ఏమైనా ఇస్తున్నారా? ఎక్కువ రేట్ అంటే ఇప్పుడు అంతకుముందు 3 రూపాయలకి, 2.5కి, 4 రూపాయలకి ఇచ్చి ఇప్పుడు 5 రూపాయలు వాళ్ళే ఇస్తున్నారు సార్. మనకు ప్రకృతి వ్యవసాయం కాబట్టి 1 రూపాయి ఎక్కువ ఇస్తున్నారు. 1 రూపాయి ఎక్కువ ఇస్తున్నారు కానీ తక్కువ ఉంటుంది. మరి ఈ ఖర్చులు దేని గురించి వస్తుంటాయి మీకు? ఖర్చులు అంటే ఎక్కువగా దుక్కి ఖర్చు, మామూలుగా విత్తనాలు పెట్టుబడి, లేబర్ ఖర్చు ఇవి ఉంటాయి కాబట్టి అవన్నీ బాగా వీటి మీద మెరుగ్గానే ఉంది. అదేలేండి, ఏ రోజు లేదంటే వారానికి ఒకసారి ఏదో ఖర్చులు వస్తూనే ఉంటాయి. అంటే ఎందుకంటే ఏదో ఒక మడిలో
విత్తనం చల్లటం దున్నించడం అట్లా లేక పూలు ఉండేది, మళ్ళీ చెత్త పట్టకుండా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. కోతకి ఎవరినైనా పిలిపిస్తారా? కోత పిలిపించుకుంటాం. మనకి ఎక్స్ట్రా మనుషులు పడుతుంటే ఆర్డర్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు మనుషులు ఎక్స్ట్రా పెట్టి. మరి ఖర్చులు పోను అంటే నెలవారీ చూసుకున్నట్లయితే మీకు ఆదాయం ఎంత చూడగలుగుతున్నారు కనీసంలో? నెల మొత్తం మీద అయితే 50-60 వేలు గట్టిగా మిగులుతుంది సార్. మరి ఖర్చులు పోనీ 50-60 వేలు. ఆకుకూరల ద్వారా అంటే ఒక నెలకి అంటే ఇది ఎకరన్నారా? మీరు ఎకరన్నర నుంచి ఒక 50-60 వేలు అంటే ఒక మంచి ఉద్యోగి సంపాదించిన ఆదాయం మీరు చూడగలుగుతున్నారండి. అంటే మంచి విషయం. అంటే వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళు కూడా మన శ్రమకు తగ్గట్టు బాగానే ఉంది. అదే ఇబ్బంది ఏమీ లేదు. నలుగురికి ఇప్పుడు కాకపోతే ఏంటంటే అప్పుడు రసాయనిక ఎరువులు వేసి గందరగోళం చేసి జనాలకి రోగాలు వచ్చి, ఇప్పుడు ఏంటంటే జనం ఆరోగ్యంగా ఉండే దానికోసం మనకు 10 రూపాయల ఆదాయం వచ్చే దానికోసం ఈ ప్రకృతి వ్యవసాయం ఎంచుకున్నాం. ఓకే, బాగుంది మీకు. బాగుంది. ఓకే శ్రీనివాసరావు గారు, అంటే ప్రకృతి వ్యవసాయం గొప్పతనం తెలుసుకొని అంటే దాన్ని మీరు గత 2 సంవత్సరాలుగా అంటే కంటిన్యూ అంటే ఎక్కడ డ్రాప్ అవ్వకుండా మంచిగా చేస్తూ అంటే ఈ తినే వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడడానికి మీరు దోహదపడుతున్నారు. అట్లానే మీ ఆకుకూర సాగు వివరాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.